ఆడపిల్లలకు, అన్నలకు, తమ్ముళ్లకు, నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం. టైం మనకు 10 గంటల వరకే కాబట్టి 10 నిమిషాలు మాత్రమే ఉంది. 17వ వార్డు అభ్యర్థిగా ప్రవీణ్ ముదిరాజు గారు, తలారి ప్రవీణ్ ముదిరాజు గారు నల్లమిట. అదేవిధంగా 18వ వార్డు అభ్యర్థిగా కుమ్మరి చందర్, 19వ అభ్యర్థిగా మరింకాని వసంత ప్రసాద్ గారు. పోచయ్య గారికి, విక్రమరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, నాయకులందరికీ కూడా నమస్కారం. నేను మొన్ననే ఒకరోజు ఊరంతా తిరిగిపోయినా, అందరినీ కలిసిపోయినా. అంతకంటే ముందు కూడా ఈ ఎయిర్ ఫోర్స్ పని ఏదో ఇబ్బంది అవుతుందంటే అప్పుడు కూడా అందరినీ కలిసిపోవడం జరిగింది. ఆ సమస్యను పరిష్కారం కూడా కొంత చేయడం జరిగింది. నేను మీ ఆడపిల్లలకి నేను చెప్పే మాటలు 10 మంది కూర్చున్న కాదా, 10 మంది కలిసిన కాదా, నిజమా అబద్ధమా మీరు తర్కించుకోండి, చర్చించుకోండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను నమ్ముకోలే. బీఆర్ఎస్ పార్టీ పైసలు నమ్ముకున్నది, డబ్బులు నమ్ముకున్నది. డబ్బులతో ఏదైనా చేయగలమైనటువంటి విశ్వాసం ఉన్న పార్టీ. కానీ నేను అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా పని చేసింది కావచ్చు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ₹1 పనన్నా ఎమ్మెల్యే గారు చేసిందా గుండెల మీద చేసుకోమని చెప్పమని కోరుతున్నాను. మరి ఆయననే చేయనప్పుడు, ఆయనకే ఆ తాకత్తు లేనప్పుడు, ఆయన వచ్చి శ్రీరంగవరంలో నా కారు గుర్తుకు ఓటేయండి, నా కౌన్సిలర్ గెలిపియండి, నేను పనిచేస్తా అంటే మనం నమ్మడానికి అంత పిచ్చోళ్ళం. మరి మనం నిజంగా ఉందా? వాళ్ళ చేతిలో అధికారం ఉందా? లేనప్పుడు ఇవాళ ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్తుందో నా చేతిలో ఏం లేదని, రేపు కూడా ఈ మున్సిపాలిటీలో వాళ్ళు కౌన్సిలర్ గెలిస్తే మా చేతిలో ఏం లేదు, నాకు ప్రభుత్వం సహకరించలేదని చెప్పి అంటారు తప్ప వాళ్ళు మాత్రం పనిచేసే ప్రసక్తి లేదు. ఓటు వేస్తే వేస్ట్. ఈ కాంగ్రెస్ పార్టీ 2020 2 ఏళ్ళు అవుతుంది అధికారంకి వచ్చింది. ఎన్నికల ముందు ఎన్ని మాటలు చెప్పిందో అవన్నీ ఇవాళ మర్చిపోవడానికి కాదు, కానీ గుండెలో పెట్టుకున్నాం మనం. ఇక ఈ ముఖ్యమంత్రి మాటలు చెప్పి కాలం నడుపుతారు తప్ప పని చేసేవాడు కాదని చెప్పి అర్థమైపోయింది. ఒకవేళ నిజంగానే పని చేసేవాడు అయితే వచ్చిన 6 నెలల్లో ఈ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే అక్కడ ఉండే. ఆయన ఒక మాట అన్నాడు, ఇట్లా ఓటు వేయండి కాంగ్రెస్ పార్టీకి, అట్లా ముఖ్యమంత్రి అయితే తెల్లారే సంతకం పెడతా. ఏం సంతకం పెడతాడు? 18 సంవత్సరాల పైబడి ఉన్న తెలంగాణ ఆడబిడ్డలకు ఓటు బంద్ చేస్తే విన్నాం, కరెంట్ బంద్ చేస్తే వాళ్ళే మీరు. కానీ 18 సంవత్సరాల పైబడి ఉన్న ప్రతి ఆడబిడ్డకి తెలంగాణలో ₹2,500 ప్రతి నెల ఫస్ట్ వీక్ లో మీ అకౌంట్ లో పడతాయని చెప్పిన మన వాస్తవమా కాదా? పడ్డాయా? ₹2,500. ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మాట ఇచ్చి? 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారంగా ఇచ్చి ఉంటే ప్రతి ఆడబిడ్డ అకౌంట్ లో ఇవాళ 60,000 65,000 ఉండేది. ఇవాళ 65,000 ఉండేది, ఎందుకంటే జనవరి ఫిబ్రవరి కూడా వచ్చింది కాబట్టి. ఇప్పటికే తెలంగాణ ఆడబిడ్డలకి, శ్రీరంగవరంలో ఉన్న ఆడబిడ్డలకి, ఒక్కొక్క ఆడబిడ్డకి ₹65,000 బాకీ పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే అడగమని చెప్పి కోరుతా ఉన్నాం. పెన్షన్ ఏం చెప్పిండు? 2,000 పెన్షన్ సరిపోతలేదు, 4,000 ఇస్తా అని చెప్పిండు. ఏ ఒక్కరికైనా 4,000 పెన్షన్ 6,000 పెన్షన్ వచ్చిందా?
ఇవి ఇవ్వకపోగా కొత్త పెన్షన్లు లేవు. భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు, ఒంటరి మహిళకు, 60 సంవత్సరాల నిన్న పెద్ద మనుషులకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ లేదు. ఎన్ని చదువుకునే పిల్లలకు 5 లక్షల రూపాయల విద్యా కార్డు, ఇలా కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుకొస్తున్నాం బంగారం, ఆడపిల్ల డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీ ఇస్తా, ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు 4,000 రూపాయలు ఇస్తా. ఏ ఒక్కరికైనా నేను చెప్పిన వచ్చినా చివరికి రైతు బంధు కూడా సహకరిస్తలేడు. ఇవాళ ఆయన ఏమంటాడు? నా దగ్గర డబ్బులు లేవు. నాకు డబ్బులు లేని ముఖ్యమంత్రి రేపు ఎల్లంపేట మున్సిపాలిటీలో వాళ్ళ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిస్తే డబ్బులు వస్తాయా మనకు? చేస్తారా అభివృద్ధి? మరి చెయ్యని పార్టీకి ఎందుకు వేయాలి? నేను మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచి వచ్చిన, 4 లక్షల మేరతో గెలిచి వచ్చిన. మొన్న ఈ ఊళ్ళో తిరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఆయన మాజీ ఎంపీటీసో మాజీ సర్పంచ్ మా దళిత జాతిని పట్టించుకుంటలేరు, చిన్న చూపు చూస్తుందని చెప్పి అంటాడు. అన్నా నేను అంటున్నా, 30 ఏళ్లుగా ఓబీసీ వర్గీకరణ కోసం దళిత జాతి ఉద్యమం చేసింది. ఎవరైనా పట్టించుకున్నారా? దేశ ప్రధానమంత్రి హైదరాబాద్ కు వచ్చి కృష్ణ మీ డిమాండ్ న్యాయమని చెప్పి ఏబీసీ వర్గీకరణ చేసి దళిత జాతికి న్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. న్యాయం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా? మీకు చెప్పండి. ఇవాళ దేశంలో అంతకుముందు ఏ నగరం పోయినా కూడా బాంబుల మోత ఉండేది. తెగిపట్ట కంటాలు జీవోత్సవాల బతుకునే వాళ్ళు. మన హైదరాబాద్ లో గోకుల్ చాట్ దగ్గర బాంబులు వెళ్ళాయి. మన హైదరాబాద్ నగరంలో దిల్సునగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర బాంబులు వెళ్ళాయి. హైదరాబాద్ లుంబిని పార్క్ లో బాంబులు వెళ్ళాయి. కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తులను ఇవాళ పీక నొక్కి దేశ ప్రజానికానికి శాంతిని, దేశ ప్రజానికానికి భద్రత కల్పించిన మానేడు నరేంద్ర మోడీ. అవునా కదా? మీరు చెప్పండి. రేపు ఈ ఎల్లంపేట మున్సిపాలిటీ ఒక స్మార్ట్ సిటీ, ఎల్లంపేట మున్సిపాలిటీ ఒక అమృత నగరం కింద తెచ్చే సత్తా నా బీఆర్ఎస్ లేదు, నా కాంగ్రెస్ పార్టీకి లేదు. తెచ్చే సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మీరు ఇవాళ మన ఊళ్ళల్లో అంగన్వాడీ సెంటర్, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్, 15th ఫైనాన్స్ నిధులు వస్తేనే ఇవాళ ఈ కరెంటు బిల్లు కడుతున్నాం మనం. 15th ఫైనాన్స్ నిధులు వస్తేనే ఎలిగే బల్బు కరెంటు బిల్లు కడుతున్నాం. 15th ఫైనాన్స్ నిధులు వస్తేనే మన గ్రామంలో పనిచేసే సఫాయి కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇస్తున్నమాట. వాస్తవం కాదు? అడగమని చెప్పండి. వీళ్ళకి ఏమీ లేదు. చివరికి మనం తింటున్న బియ్యం, ఒకనాడు ఎన్టీ రామారావు కిలో రూపాయల బియ్యం ఉండే, కానీ 9 ఏళ్ళు అవుతుంది కదా, 8-9 ఏళ్ళు అవుతుంది. ఆ 9 సంవత్సరాల తింటున్న ప్రతి బియ్యం గింజ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రతి మనిషికి 5 కిలోల బియ్యం అని చెప్పి మనం చెప్తాం. మరి వీళ్ళు నేను ఇది చేస్తాం, అది చేస్తాం, ఏం చేస్తాం? ఈ చేతులు ఏముంది? ఇవాళ నేషనల్ హైవేస్, రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు, ఎయిర్పోర్టులు, గ్రామాలలో సిమెంట్ రోడ్లు, కాల్వలు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తేనే సాధ్యమైంది. కాబట్టి దయచేసి నా శ్రీరంగవరంలో ఉన్నటువంటి ఆడబిడ్డలారా, మా అన్నలారా, తప్పకుండా కమలం గుర్తుకు ఓటేసి గెలిపించండి. అది ఆర్టీసీ బస్ అయినా, ఎయిర్పోర్ట్స్ లో పని అయినా, అదో బోర్ అయినా అన్ని కూడా చేసి పెడతా అని చెప్పి మీరు మాట ఇస్తూ తెలుసుకున్నా. మీరందరూ కూడా మరొకసారి మీ బిడ్డలను ఆశ్రయించమని చెప్పి కోర్టు తెలుసుకున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి.